హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సండే ధమాల్. ఈ సండే రోజు మైండ్ ఎగిరిపోయే అప్డేట్స్ అయితే ఉన్నాయి. స్పిరిట్ మూవీ నుంచి కొన్ని అప్డేట్స్ అయితే లీక్ అయ్యి మన మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ కొన్ని లీక్స్ అయితే ఇచ్చాడు. తర్వాత అసలు స్పిరిట్ మూవీ ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది, అసలు హీరోయిన్ ఎవరు, అసలు మెయిన్ లీడ్స్ ఎవరు అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే మనకైతే కొన్ని వచ్చాయి. సో వాటి గురించి నేను స్పెషల్గా చెప్పబోతున్నాను. సో బయట వినిపిస్తున్న న్యూస్ ప్రకారం అయితే స్పిరిట్ మూవీ మనకు మార్చిలో అయితే పూజా సెరమనీ అయితే జరుగుతుంది. ఇక మార్చిలో అయితే మనకు షూటింగ్ ఎప్పుడు ఇస్తారని మనకైతే అప్డేట్ అయితే ఇస్తారు. ఖచ్చితంగా మనకైతే మే నుంచి షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందని ఒక ఇంటర్వ్యూలో అయితే మనకు స్పిరిట్ మూవీ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్ గారు అయితే చెప్పారు. ఇక మే నుంచి రెగ్యులర్ మూవీ షూటింగ్ అనేది స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ సినిమాలో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ ఓకే చేశారంట. అటు బాలీవుడ్ నుంచి సైఫ్ అలీ ఖాన్, తర్వాత కరీనా కపూర్. సో బాలీవుడ్ నుంచి ఇటువంటి పెద్ద యాక్టర్స్ని అయితే ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ ఓకే చేశారన్న టాక్ అయితే మనకైతే గట్టిగా వినిపిస్తుంది. అలాగే హీరోయిన్స్గా మృణాల్ ఠాకూర్ అండ్ రష్మిక మందన వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో కన్ఫర్మ్ అయిపోతుంది, మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. ఆ పూజా సెరమనీ మార్చి వరకు పూజా సెరమనీ ఉంటుంది కదా, ఆ పూజా సెరమనీ లోపు మనకు అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇక ఆ రోజు అయితే మనకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది. ఇక ఆ తర్వాత హర్షవర్ధన్, మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్కి మనకి ఇచ్చిన అప్డేట్స్ కొన్ని లీక్స్ ఏంటంటే స్పిరిట్లో ప్రభాస్ నెవర్ బిఫోర్ యాక్టింగ్ చేయబోతున్నాడంట. అసలు బాహుబలి తర్వాత అంతటి యాక్టింగ్ ప్రభాస్ అన్న అయితే ఏ సినిమాలో కూడా చేయలేదు. సో బాహుబలి రేంజ్లో మనకు స్పిరిట్లో మంచి యాక్టింగ్ స్కోప్ ఉంటుంది ప్రభాస్ అన్న క్యారెక్టర్ అని చెప్పాడు. ఇక తర్వాత కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్స్, ఒక 3-4 డిఫరెంట్ టైప్ ఆఫ్ లుక్స్లో అయితే మనకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అయితే ఈ స్పిరిట్ మూవీలో కనిపించబోతున్నారట. ఆల్రెడీ మ్యూజిక్ వర్క్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అసలు ఎటువంటి మ్యూజిక్ ఇద్దాం అనేది ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ అండ్ హర్షవర్ధన్ వీళ్ళిద్దరి డిస్కస్ చేస్తున్నారంట. సో ఆల్రెడీ మనకు వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా ఫినిష్ అవుతున్నాయి. ఇక ఒక్కసారి మనకు మేలో అయితే రెగ్యులర్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందంటే ఇక స్టార్ట్ అయ్యాక అసలు ప్రభాస్ అన్న ఒక 120 రోజులు డేట్స్ అయితే ఉంటాయి. ఇక ఆ డేట్స్లో ఒక మూవీ కంప్లీట్గా ఫినిష్ అయిపోతుంది. సందీప్ రెడ్డి వంగ చాలా ఫాస్ట్గా మూవీస్ తీస్తాడు, లేట్ అయితే చేయడు. ఇది గైస్ స్పిరిట్ మూవీ నుంచి మనకు వచ్చిన అప్డేట్స్. ఇవైతే నేను చాలా సేకరించి మీ అందరికీ వీడియోస్ చేసి చెప్తున్నాను. మరికొన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.